హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఏపీ ప్రజలకు పండగ లాంటి శుభవార్త అయితే వచ్చిందండి. ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండగ సందర్భంగా రేషన్ పంపిణీలో 10 రకాల సరుకులు అనేది పంపిణీ చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళలకు కూడా అదిరిపోయే శుభవార్త అండి. ఇది 40 నుంచి 60 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 18,000 రూపాయలు అనేది కీలక ప్రకటన అయితే చేశారండి. మొన్న అసెంబ్లీలో జరిగిన సమావేశంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేసి మహిళలకు కూడా 18,000 రూపాయలు అనేది ఇవ్వాలని అయితే ప్రకటన అయితే చేశారండి. అలాగే మనకు సంక్రాంతి కానుకగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేస్తారా లేదా, అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా రేషన్కు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు, డబ్బులు ఎవరెవరికి పంపిణీ చేస్తారు, అలాగే మోడీ గారి నిర్ణయాలు ఏంటి, మహిళలకు 18,000 రూపాయలు వేస్తారా వేయరా, ఏ విధంగా వేస్తారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తానండి. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ మనం కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే, రాష్ట్రం నుంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే మోడీ గారు ఇచ్చే బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నాయి. సో చాలామంది బియ్యం అమ్మేస్తున్నారు. కూటమిలో ఇచ్చే బియ్యం తినలేక తక్కువ ధరలకి అమ్మేస్తున్నారు. సో బియ్యం ప్రజలకు తీసుకుంటున్నారు అని లెక్కలు మాత్రమే చూపిస్తున్నారు, కానీ ఆ బియ్యం మాత్రము ప్రజలు తీసుకోవడం లేదు, అది విదేశాలకు తరలిస్తున్నారు అని తెలియజేయడం జరిగిందండి. ఇంకా 2025లో బియ్యంకు బదులుగా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అని ప్రభుత్వం ద్వారా ఇంకా దీనికి సంబంధించి అప్డేట్ అనేది రాలేదండి. బియ్యంకు బదులుగా 3,000 రూపాయల డబ్బులు అనేది అయితే పంపిణీ చేయబోతున్నారండి మన మోడీ గారు. బియ్యం ఇస్తే అమ్ముతున్నారు, అదే డబ్బులు ఇస్తే వారు నచ్చిన బియ్యం కొనుగోలు చేసుకుంటారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా నిర్ణయం అయితే తీసుకుందండి. ప్రజల ద్వారా అదే మనకు సంక్రాంతి వస్తుంది కదా, జనవరి 1వ తారీఖు నుంచి ఈ సంక్రాంతి రేషన్ పంపిణీలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే ప్రభుత్వం నుంచి తెలియజేయడం జరిగిందండి. ఈ రేషన్లో దాదాపు మనకు 9 రకాల నిత్యావసర సరుకులు అనేది పంపిణీ చేయబోతున్నారండి. ఆ 9 రకాల నిత్యావసర సరుకులు ఏంటంటే, పిండి వంటలు చేసుకోవడానికి గోధుమ పిండి, చక్కెర, బెల్లము, నూనె, పచ్చిశనగపప్పు, కందిపప్పు, వీటితో పాటు నెయ్యి, సేమ్యాలు, ఇట్లా 10 రకాలు లేదా 9 రకాల నిత్యావసర సరుకులు అనేది మనకు పంపిణీ చేయబోతున్నారని సంక్రాంతి కానుకగా. అలాగే సంక్రాంతి కానుకగా పట్టు చీరలు అనేది కూడా రేషన్కు తీసుకున్న ప్రతి మహిళకు కూడా పట్టు చీరలు అనేది పంపిణీ చేయాలని అయితే మన మోడీ గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకొని చెప్పడం అయితే జరిగిందండి. అలాగే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు గల మహిళలందరికీ కూడా 18,000 రూపాయలు అనేది నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ రేషన్కు పంపిణీ సరుకులు సంబంధించి తెలంగాణలో అయితే ఈ పాటకు ఇవ్వడం అయితే జరిగిందండి. కానీ మనకు ఇప్పుడు ఇంకా సంక్రాంతి సందర్భంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేషన్కి బదులుగా డబ్బులు ఇవ్వాలి, అలాగే పట్టు చీరలు ఇవ్వాలి అనేది కీలక ప్రకటన చేసి చెప్పడం అయితే జరిగిందండి. సంక్రాంతి సందర్భంగా ఈ పథకాలు అనేది మనకు అమలు చేస్తానని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో హామీలో భాగంగా అయితే మనకు చెప్పడం అయితే జరిగిందండి. ఈ రేషన్ పంపిణీలో అందరికీ మహిళలకు కూడా పట్టు చీరలు అలాగే 18,000 రూపాయల డబ్బులు అనేది పంపిణీ చేస్తాను అని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్లు ముందుగా మీరు పొందాలనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా తెలుసుకుందాం.